వెల్కమ్ టు ఎగ్జామ్స్ ఏ టు జెడ్. సో ఈ క్లాస్లో 19th టెస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అందులో 19th టెస్ట్ మనం పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ క్లాస్లో మనం పార్ట్ 2 మనం కండక్ట్ చేయబోతున్నాము. అసలు ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఆన్లైన్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్స్ ఏ టు జెడ్ కండక్ట్ చేస్తుంది. సో అందులో మీకు ఈ టెస్ట్ సిరీస్ గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఆర్ టెస్ట్ సిరీస్లో ఇంట్రెస్ట్ మీకు చూపిస్తున్నా కానీ సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ యూ కెన్ విజిట్, మీరు ఈ examsetz.com అండ్ టెస్ట్ సిరీస్లో మీరు విజిట్ చేయొచ్చు. మీరు అక్కడ సైన్ అప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీకు ఫ్రీ మాక్ టెస్ట్ రాయడానికి మేము అవకాశం ఇస్తాము. అయితే ఈ టెస్ట్లో, ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మొత్తం 34 టెస్టులు ఉంటాయి. సో అందులో దాని ఫీజు వచ్చి 999. మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మాకు స్క్రీన్ షాట్ పంపిస్తే మేము ఇమీడియట్గా మీకు టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేస్తాము. ఇది మాత్రమే కాకుండా మేము గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఈ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేయబోతున్నాము. ఎస్పెషల్లీ అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామ్ మీద మేము ఫోకస్ చేస్తున్నాము. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో 30 టెస్టులు ఉంటాయి. 30 టెస్టుల్లో 20 టెస్టులు వచ్చి టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. మిగతా 10 టెస్టులు వచ్చి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు ఎగ్జామ్ ఏపీఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తుందో అదే విధంగా అదే ప్యాటర్న్తో మేము కండక్ట్ చేస్తాము. అండ్ ప్రతి టెస్ట్కి 15 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 450 క్వశ్చన్లు మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ మీరు రాయగలిగితే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు రాయడం అనేది ఈజీ అవుతుంది, సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు రాసిన ప్రతి క్వశ్చన్కి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇద్దరు ఎక్స్పర్ట్స్తో మేము ఎవాల్యుయేట్ చేస్తాము. ఇద్దరు ఎక్స్పర్ట్స్తో ఎవాల్యుయేట్ చేయించి వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చి పర్సనల్గా కూడా మేము గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ను కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఫర్దర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు www.examsetz.com మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, మౌలిక రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు కలవు? మౌలిక రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ ఏ 7 ప్రాథమిక హక్కులు కలవు. అయితే ఈ 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా మనం ఏం చేసామంటే ఆస్తి హక్కును తొలగించాం. ఆస్తి హక్కును తొలగించడం వల్ల అంటే ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా చేర్చాం అనమాట. సో లీగల్ ఇప్పుడు ఆస్తి హక్కు వచ్చి చట్టబద్ధ హక్కు అనమాట, అది ప్రాథమిక హక్కు కాదు. సో ఇప్పుడు మొత్తం మనకున్న ప్రాథమిక హక్కులు ఎన్ని అని అంటే 6. అదేవిధంగా మనకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే భావనకు ఆద్యులు, మన ఇండియాలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావనకు ఆద్యులు ఎవరంటే జస్టిస్ భగవతి కృష్ణ అయ్యర్. వీళ్ళు 1980లో ఈ అంశాన్ని ప్రవేశపెట్టారనమాట. అయితే ఈ అంశాన్ని, ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తీసుకొచ్చాము. అయితే ఈ పిఐఎల్ అంటారు దీన్ని. ఈ పిల్ అనే భావాన్ని 1960లోనే అక్కడ ప్రవేశపెట్టారు. అసలు ఈ పిల్ అంటే ఏంటి? యాక్చువల్గా ఒక లీగల్ సర్వీసెస్, న్యాయ సేవలు అనేది అందరికీ అందుబాటులో ఉండవు. సో అందరికీ అందుబాటులో లేకపోతే పేదలకు దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వీళ్ళందరికీ ఇటువంటి న్యాయ సేవలు వెసులుబాటు ఉండడానికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే భావాన్ని తీసుకురావడం జరిగింది. అంటే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఉపయోగించి ఈ బలహీన వర్గాలకు కానీ లేకపోతే వీకర్ సెక్షన్స్కి కానీ మేలు చేయడానికి ఈ అంశాన్ని. సో క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఏ ప్రకరణ ప్రకారం సైనిక చట్టం ప్రకటించినప్పుడు వారు తీసుకునే చర్యలకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాలను ఆశ్రయించుటకు వీలు లేదు? ప్రకరణ 34 ప్రకారం. అంటే సైనిక చట్టం అంటే ఏంటి? సైనిక పాలన. ఈ సైనిక పాలన ఎందుకు విధించడానికి అవకాశం ఉంటుంది? ఏ ప్రాంతంలో అయినా శాంతి భద్రతలు కనుక భంగం కలిగితే ఈ ఎక్స్ట్రాడినరీ మెజర్ రూపంలో ఈ సైనిక పాలన విధించే అవకాశం ఉంది. మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సైనిక పాలన విధించలేదు. సో ఈ ఆర్టికల్ 34 ఉపయోగించి సైనిక పాలన విధించవచ్చు. అయితే ఆ సందర్భంలో ఎటువంటి ప్రాథమిక హక్కులు కూడా
భంగం కలిగిందని మీరు ప్రజలు న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశము లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది తప్పు? హెవియస్ కార్పస్ను బాధితుడు మాత్రమే వేయాలి. మాండమస్ను మూడవ వ్యక్తి కూడా వేయవచ్చు. కోవరెంటోను బాధితుడు మాత్రమే వేయాలి. సో ఇందులో ఆప్షన్స్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే పైవన్నీ, అంటే పైవన్నీ తప్పు. సో ముందుగా వీటి గురించి ఇది తప్పా కదా అని తెలుసుకునే ముందు ఈ హెవియస్ కార్పస్ అంటే ఏంటి, మాండమస్ అంటే ఏంటి, కోవరెంటో అంటే ఏంటో తెలుసుకుందాం. హెవియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ని ఎవరన్నా ఒక పోలీసు నిర్బంధించారనుకుందాం, అరెస్ట్ చేశారనుకుందాం. అరెస్ట్ చేసినప్పుడు ఏ కారణం చేత అరెస్ట్ చేశారు అండ్ ఏ కారణం చేత అరెస్ట్ చేశారు ప్లస్ తెలియజేయాలన్నమాట. సంబంధిత ఫ్యామిలీకి కానీ లేకపోతే సంబంధిత వ్యక్తులకి తెలియజేయాలి. సో తెలియజేయనప్పుడు నెక్స్ట్ కోర్టులో కూడా హాజరుపరచలేదు. సో అటువంటి సందర్భంలో ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ని ఉపయోగించవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం ఈ 3 రిట్స్ని ఉపయోగిస్తారు. సో ఈ రిట్స్ ద్వారా ఏంటంటే, హెవియస్ కార్పస్ ద్వారా అంటే మీ ఫ్రెండ్ని కోర్టులో హాజరుపరచమని అడగడమే ఈ రిట్ అనమాట. అంటే బాధితుడు వేయలేడు కదా. సో బాధితుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఆ రిట్ని వేయచ్చు, లేకపోతే మూడో వ్యక్తి కూడా ఈ రిట్ని వేయచ్చు. నెక్స్ట్ మ్యాండమస్ అంటే వి కమాండ్ అని అర్థం. అయితే ఈ మ్యాండమస్ అనే రిట్ ఎప్పుడు జారీ చేయొచ్చు అంటే, ఒక ప్రభుత్వ అధికారి తను చట్టబద్ధంగా చేయాల్సిన పనులు చేయనప్పుడు ఆ పనులు చేయవలసిందిగా కోర్టు ఆదేశించమని ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు కోర్టుని ఆశ్రయించవచ్చు. సో మ్యాండమస్ను మూడో వ్యక్తి కూడా వేయవచ్చు. మూడో వ్యక్తి వేయలేడు, సంబంధిత బాధితుడు మాత్రమే వేయాలి. నెక్స్ట్ కోవరెంటోను బాధితుడు మాత్రమే వేయాలి. కోవరెంటో అంటే ఏంటి? విత్ వాట్ అథారిటీ అని అర్థం. అంటే ఒక ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో కానీ రాజ్యాంగేతర సంస్థలో కానీ ఒక అధికారిని నియమించినప్పుడు ప్రభుత్వము ఆ అధికారి ఏ క్వాలిఫికేషన్స్తో ఆ పదవిలో ఉన్నాడో క్వశ్చన్ చేయడానికి ఉపయోగించే రిట్టే ఇది. అంటే ఏ అధికారంతో ఏ క్వాలిఫికేషన్స్తో ఆ అధికారంలో ఉన్నావో మాకు తెలియజేయండి అని చెప్పి ఆ అధికారిని కోర్టు ద్వారా ప్రశ్నించడమే ఈ కోవరెంటో. బాధితుడు మాత్రమే కాదు, ఎవరైనా వేయచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ వివాదాల్లో యథాతథ స్థితిని కొనసాగించడానికి జారీ చేసే రిట్ ఏది? సో ఆప్షన్ బి ఇంజంక్షన్ ఆర్డర్. సో ఇంజంక్షన్ అంటే ఏంటి? ఇంజంక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ వివాదం ఉంది అంటే స్థలం విషయంలో. ఆ స్థలం విషయంలో 2 పార్టీస్ ఉన్నాయి. ఈ 2 పార్టీస్లో ఒక పార్టీ కోర్టుకు వెళ్ళింది. సో ఆపోజిట్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే చర్యలు తీసుకోవాలని చెప్పి. సో ఈ పార్టీ నెంబర్ 1కి ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తే ఈ పార్టీ నెంబర్ 2 ఏంటంటే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే ఆ పార్టీ నెంబర్ 1ని ఆ ప్లేస్ నుంచి తొలగించడం కానీ లేకపోతే అధికార వర్గాలు కానీ ఎవరు కూడా ఎటువంటి చర్య తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో దాన్నే ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? సో మనకి ఈ కేసులు ఇంపార్టెంట్ అనమాట. సో మనకి సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆ కేసు నోట్ చేసుకోవడము, ఆ కేసు దేని గురించి చర్చించారు, ఆ కేసు విషయంలో దేనికి సంబంధించి ఆ కేసు ఉంది, నెక్స్ట్ దాంట్లో జడ్జిలు, ఇంపార్టెంట్ జడ్జెస్, ముఖ్యమైన జడ్జిలు వాళ్ళందరూ లిస్ట్ కూడా మనం తయారు చేసుకోవాలి. ఏ ఇయర్లో ఆ కేసు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనేది ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఇక్కడ ఆన్సర్ ఏ, పాయ్ కేస్. అంటే టిఎంఏ పాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మైనారిటీ కేస్ 2003 అంటారు దీన్ని. సో ఈ కేసులో
ఏం జరిగిందంటే యాక్చువల్గా మైనారిటీస్ అంటే ఏంటి, మైనారిటీస్లో రాజ్యాంగం ఎక్కడన్నా మైనారిటీకి నిర్వచనం ఇచ్చిందా? సో రాజ్యాంగంలో మైనారిటీస్కి ఎక్కడ నిర్వచనం ఇవ్వలేదన్నమాట, ఎక్కడ నిర్వచనం లేదు. అండ్ నెంబర్ 2 వచ్చి ఈ ఆర్టికల్ 30 మైనారిటీస్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. మైనారిటీస్ అంటే ఎవరు వస్తారు? మతపరమైన మైనారిటీస్ అవ్వచ్చు, లేకపోతే భాషపరమైన అల్పసంఖ్యాక వర్గాల్ని మైనారిటీస్ అంటారు. సో వీళ్ళు వాళ్ళ మత పరిరక్షణ కోసం లేదా భాష పరిరక్షణ కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ మైనారిటీస్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభుత్వం అందులో ఏ సందర్భంలో ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవాలి, ఏ సందర్భాలలో ప్రభుత్వం వాటి యొక్క పనితీరులో జోక్యం చేసుకోకూడదు అని ఈ పాయ్ కేసులో వివరించడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఈ రెస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా మనకి ఇంపార్టెంటే, వీ హ్యావ్ టు లుక్ ఇంటూ ఇట్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. ఏ ప్రకరణ ప్రకారం మైనారిటీ వర్గాలు వారు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పరచుకొని నిర్వహించుకోవచ్చు? ఆర్టికల్ 30 ప్రకారం వారు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకు సంబంధించిన కేసు ఏది? సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకు సంబంధించిన కేసు ఏంటంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ కేసు ఏంటంటే యాక్చువల్గా మేనకా గాంధీ యొక్క పాస్పోర్ట్ 1977లో మేనకా గాంధీ యొక్క పాస్పోర్ట్ని గవర్నమెంట్ ఎటువంటి కారణాలు లేకుండా దాన్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ చెప్పిన కారణం ఏంటంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా మేనకా గాంధీ యొక్క పాస్పోర్ట్ని మేము ఇంపోర్ట్ చేస్తున్నాము, అంటే మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్పింది అనమాట. అయితే ఈ కేసులో మేనకా గాంధీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యాక్చువల్గా మనం పాటించే అంశం ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి ఆర్ విధానం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చట్టంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మేము చర్యలు తీసుకుంటున్నాము, గవర్నమెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, దాన్ని చట్టం నిర్దేశించిన పద్ధతి అని అంటాం. అంటే ఆ చట్టం పక్షపాత పూర్వకంగా ఉన్నా కానీ దాన్ని అమలు చేయడం అనే దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటాం. అయితే ఈ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొచ్చింది. సో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే అంశాన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి, అమెరికన్ విధానాల నుంచి మనం ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే అంశాన్ని తీసుకొచ్చాం. అంటే ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, చట్టం పేర్కొన్న అంశాల్లో అమలు చేయడం మాత్రమే కాకుండా దాన్ని పక్షపాతం లేని విధంగా అమలు చేయాలనేది ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, అక్కడున్న పరిస్థితులు బట్టి ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని అమలు చేయాలనేది చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏది తప్పు? ఈ చట్టం 1976లో ఈ చట్టం చేశారు. నేరం రుజువు అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. నేరం రుజువు అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇందులో ఆప్షన్ బి అనేది తప్పు అనమాట. అసలు ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టం అంటే ఏంటి? మనకి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అన్టచబిలిటీ, అస్పృశ్యతని ప్రొహిబిట్ చేస్తుంది. అంటే అస్పృశ్యత పాటించే వాళ్ళని పనిష్ చేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ చట్టం 1976లో చేశారు, అది కరెక్టే. అయితే నేరం రుజువు అయితే ఆ వ్యక్తికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది, జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా నేరం రుజువైన వ్యక్తి ఎన్నికల్లో మరి ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకరణ 10-15 ప్రకారం పాటించకూడని వివక్షల్లో క్రింది వానిలో ఏది లేదు? స్థిర నివాసం, మత, జాతి, కుల. సో అయితే ఇక్కడ ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. సో అయితే ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే జాతి, మత, కుల, లింగ
లేక జన్మస్థల ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు అనమాట. అయితే ఇక్కడ స్థిర నివాసం అనే అంశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్సీ బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుందిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. రెసిడెంట్ వాళ్ళకి రెసిడెన్స్కి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఉద్యోగాల్లో లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతుందిగా. సో స్థిర నివాసం బేస్ చేసుకొని వివక్షత చూపించవచ్చు. కానీ మిగతా 3 జాతి, మత, జాతి, కుల, లింగ బేస్ చేసుకొని వివక్షత చూపించకూడదు అని ఆర్టికల్ 15 చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ దేశంలో ఏకకేంద్ర వ్యవస్థ కలదు? సో బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ జపాన్. సో ఈ 5 దేశాల్లో, ఈ 3 దేశాల్లో కూడా ఏకకేంద్ర వ్యవస్థ కలదు. అసలు ఏకకేంద్ర అంటే ఏంటి? సో ఏకకేంద్ర అంటే యూనిటరీ గవర్నమెంట్ అని అంటారు. అంటే అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ప్రావిన్సీస్, ఆ రీజనల్ గవర్నమెంట్స్ ఉన్నా కానీ, ఆర్ చిన్న చిన్న అక్కడక్కడ ప్రభుత్వాలు, చిన్న చిన్న ప్రభుత్వాలు ఉన్నా కానీ ఈ కేంద్రం ఇచ్చిన అధికారాలతోనే అవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అంటే పూర్తిగా వాటికి స్వయం ప్రతిపత్తి అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం అయితే క్వాసీ ఫెడరల్ అని అంటారు. అంటే పూర్తిగా మనది ఫెడరల్ కంట్రీ కాదు, అని పూర్తిగా మనది యూనిటరీ ఏకకేంద్ర వ్యవస్థ కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా మారే అవకాశం ఉంది. మనది క్వాసీ ఫెడరల్ అంటే కేంద్రానికి, రాష్ట్రానికి రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలు, కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాలకి వాటి అధికారాలు ఉన్నాయి అన్నమాట. సో అందుకని మనం క్వాసీ ఫెడరల్ అంటాం. అదే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమైందంటే ఈ క్వాసీ ఫెడరల్ సిస్టమ్ కాస్త ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. అంటే కేంద్ర రాష్ట్రాలకు పూర్తి అధికారాలు వస్తాయి. సో అయితే ఈ ఫెడరల్ కంట్రీస్ ఏమున్నాయి? పూర్తిగా ఫెడరల్ కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా. సో ఇవి పూర్తిగా ఫెడరల్ కంట్రీస్ అన్నమాట. అదే ఏకకేంద్ర వ్యవస్థ కలిగిన దేశాలు ఏమున్నాయి? అవి ఇంపార్టెంట్. బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, బెల్జియం, నార్వే, స్వీడన్, స్పెయిన్. సో ఇలా ఈ దేశాలు ఏంటంటే ఏకకేంద్ర వ్యవస్థ కలిగి ఉన్నాయి. సో మనం ఏ దేశాలకి ఏకకేంద్ర వ్యవస్థ ఉంది, ఏ దేశాల్లో ఫెడరల్ వ్యవస్థ ఉంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏకకేంద్ర వ్యవస్థ గురించి సరైనది కాదు అంటున్నాడు. అధికారం కేంద్రీకృతం అవుతుంది. ఏకకేంద్ర వ్యవస్థలో అధికారం కేంద్రంలో కేంద్రీకృతం అవుతుంది. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం అవసరం, తప్పనిసరి. అయితే లిఖిత మరియు దృఢ రాజ్యాంగం ఉండాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఏకకేంద్ర వ్యవస్థ, కానీ అందులో దానికి లిఖిత రాజ్యాంగం లేదు. అదే ఫ్రాన్స్ తీసుకుంటే అది ఏకకేంద్ర వ్యవస్థ, దానికి లిఖిత రాజ్యాంగం ఉంది. అదేవిధంగా జపాన్ తీసుకుంటే రాజ్యాంగం అక్కడ సుప్రీం. అదే బ్రిటన్ తీసుకుంటే రాజ్యాంగం అక్కడ సుప్రీం కాదు. సో ఇలాంటి అంశం అంటే లిఖిత మరియు దృఢ రాజ్యాంగం ఉండాల్సిన అవసరం లేదు ఏకకేంద్ర వ్యవస్థలో. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. అంటే రీజనల్ గవర్నమెంట్స్ అనేవి ఏదో కేంద్రం యొక్క దయా దాక్షిణ్యాలతో ఉంటుందన్నమాట రీజనల్ గవర్నమెంట్స్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఉంటుంది. అవును, కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఖచ్చితంగా ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం ద్వారా భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 నిధి ఏర్పాటు చేశారు? సో ఆప్షన్ డి, చార్టర్ చట్టం 1813. సో ఈ చట్టం ద్వారా ₹1,00,000 నిధిని కేటాయించడం జరిగింది. దేనికోసం? మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం అన్నమాట భారతీయులకు. సో నెక్స్ట్, చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ, వికేంద్రీకరణకు నాందిగా చెప్పచ్చు అనమాట, ఆప్షన్ ఏ. అదేవిధంగా సహకార సమైక్య అనే భావనను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? సో ఆప్షన్ బి, ఆస్ట్రేలియా నుంచి గ్రహించాం. అయితే మనము ఇక్కడ ఇంపార్టెంట్, మన రాజ్యాంగంలో చాలా అంశాలు వేరే వేరే దేశాల నుంచి మనం స్వీకరించడం జరిగింది. కెనడా నుంచి గవర్నర్ వ్యవస్థ తీసుకున్నాము.
సో ఇలా ప్రతి రాజ్యాంగం నుంచి ఆర్ 1930 చట్టం నుంచి మనం స్ట్రక్చరే తీసుకున్నాం అనమాట. సో కొన్ని అంశాలు మనం తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరిచాము. సో వాటి ఏ దేశం నుంచి మన రాజ్యాంగంలో ఏ అంశం తీసుకొచ్చాము అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు. ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అంటే ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటాం. అంటే రాష్ట్రాలు ఒకదానితో ఒకటి సహకరించుకొని అభివృద్ధి చెందడం, మరియు కేంద్రము రాష్ట్రాలతో సహకరించి ఓవరాల్గా దేశం అభివృద్ధి చెందడాన్ని ఈ సహకార సమాఖ్య అని అంటాం. నెక్స్ట్, రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలు పరిచే వారిని నిందించాలి అన్నది అంబేద్కర్. మనకు తెలుసు, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో అంబేద్కర్ గారు ఏంటంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే వీఆర్ వెరీ లక్కీ. మన రాజ్యాంగంలో చాలా అంశాలు అద్భుతంగా పొందుపరచడం జరిగిందనమాట. ఎంతో శ్రమతో మన రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించడం జరిగింది. యాక్చువల్గా మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు, స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు ప్రపంచ దేశాలు, చాలా దేశాలు మన దేశం ఇలా యునైటెడ్గా ఉంటుందా లేదా అనే ఆలోచనలో డైలమాలో పడిపోయారు. చాలామంది ఆరోపణ చేసింది ఏంటంటే మన దేశం చిన్న చిన్న రాష్ట్ర దేశాలుగా విడిపోతుంది అనే విధంగా కూడా కామెంట్ చేశారనమాట. అయితే ఇప్పటికీ మనం యునైటెడ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, అందులో ఒక రీజన్ మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. సో అయితే ఇందులో చాలా అంశాలు ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగం రాసుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మన రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తూ దాన్ని అమలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? రాజ్యాంగం అద్భుతంగా ఉండడం మాత్రమే కాకుండా దాన్ని అమలు చేసే వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. సో అమలు చేసే వ్యక్తులు బట్టి అది వైఫల్యం చెందుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చట్టం చేశారు, చట్టాన్ని అమలు చేసే దాన్ని బట్టి ఆ చట్టం యొక్క వైఫల్యం, ఫెయిల్యూర్ అనేది ఉంటుందా లేదా, సక్సెస్ ఉంటుందా, ఫెయిల్యూర్ ఉంటుందా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ కూడా మనకు ప్యారలల్గా ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నారు. అయితే దాంట్లో ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే వ్యక్తుల వల్లే అక్కడున్న ప్రభుత్వ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పచ్చు. అందుకనే పాకిస్తాన్ని ఒక ఫెయిల్డ్ స్టేట్, రోగ్ స్టేట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ 6 ఏ రాష్ట్రాలకు సంబంధించినది? షెడ్యూల్ 6 మనం యాక్చువల్గా 2 షెడ్యూల్స్ ఉన్నాయి ట్రైబల్స్ గురించి మాట్లాడేది, షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 అనమాట. అంటే ట్రైబల్స్ని పరిరక్షించడానికి, వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 రెండు మాట్లాడతాయి. అయితే షెడ్యూల్ 5 ఏం చేస్తుందంటే, జనరల్గా దేశంలో ఉన్న అందరి ట్రైబల్స్ యొక్క హక్కులు పరిరక్షించడానికి మాట్లాడుతుంది అనమాట. అయితే షెడ్యూల్ 6 దేని గురించి మాట్లాడుతుందంటే, ఎస్పెషల్గా 4 రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాలు ఏంటి? ఏఎం, టిఎం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏఎం అండ్ టిఎం: అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సో అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం, ఈ రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్స్ వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి ఈ షెడ్యూల్, 6వ షెడ్యూల్ మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో 12వ షెడ్యూల్లోని విద్వక్త అంశాలు అంటే విధులు ఎన్ని ఉన్నాయి? సో 18 ఉన్నాయి. అంటే 12వ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? అర్బన్ లోకల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో ఇది 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో దీన్ని చేర్చారనమాట. అయితే ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్ గురించి మాట్లాడే ఈ షెడ్యూల్, 12వ షెడ్యూల్లో ఉన్న విధులు అంటే అర్బన్ బాడీస్ ఏ విధంగా పనిచేయాలనేది విధులు ఉన్నాయి. అందులో 18 విధులు ఉన్నాయన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ షెడ్యూల్స్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం షెడ్యూల్ అంటే ఏ షెడ్యూల్ దేనికి సంబంధించిందనే మాత్రమే కాకుండా ఇంకొంచెం డీటెయిల్గా మనం చదువుకోవాలని ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రభుత్వానికి అధ్యక్షుడు ఎవరు? సో ఆనాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆనాటి వైస్రాయ్, ఆయనే మొట్టమొదటి ప్రభుత్వానికి అధ్యక్షుడిగా వ్యవహరించారనమాట. నెక్స్ట్, క్రింది వానిలో ఏది సరైనది కాదు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అవును, ఖచ్చితంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుని రాష్ట్రపతి ఆమోదించాల్సిందే.
అదేవిధంగా ఇక్కడ మనకి కాదు అని అడిగారు చూడండి, క్రింద వాటిలో ఏ సరైనది కాదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాదు, సరైనది ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు క్వశ్చన్లు చదవాలన్నమాట. సో అయితే ఇక్కడ సరైనది కాదు అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఏంటి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నమాట. యాక్చువల్గా ఒక రాష్ట్రం పునర్వ్యవస్థీకరించబడాలంటే రాష్ట్రపతి ముందుగా ఆ బిల్లుని రాష్ట్రపతి అనుమతి తీసుకొని సభలో ప్రవేశపెట్టాలన్నమాట. సో అయితే ఇక్కడ కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించినది. యాక్చువల్గా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలు మన భారతదేశంలో విలీనం అయ్యాయి అన్నమాట. అయితే తర్వాత భాష ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని మన దేశంలో అనేక చోట్ల డిమాండ్ ఏర్పడింది. ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో, దక్షిణ భారతదేశంలో ఎక్కువ డిమాండ్ కనిపించింది అనమాట. అయితే దానికి సంబంధించి పరిశీలించడానికి 3 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది, ఒకదాని తర్వాత ఒకటి. సో ధార్ కమిషన్, జేవిపి కమిషన్, ఈ 2 కమిషన్స్ ఏం చెప్పాయంటే భాష బేసిస్ మీదుగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కుదరదు, అటువంటిది కరెక్ట్ కాదు, కేవలం పాలనాపరంగా మాత్రమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనేది ధార్ కమిషన్ చెప్పింది. అదే దాన్నే బలపరిచింది జేవిపి కమిషన్ కూడా. అయితే ఫజల్ అలీ కమిషన్ ఈలోపే మనకి 1953లో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అనమాట, భాష ప్రాతిపదికన. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం వల్ల భాష ప్రాతిపదికన ఖచ్చితంగా మనం ఒక రాష్ట్రాన్ని మద్రాసు నుంచి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే దాని తర్వాత ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పిందంటే భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు అని చెప్పింది. అయితే ఒక రాష్ట్రం ఒక భాష ఒక భాష ఒక రాష్ట్రం అనే అంశాన్ని అది ఈ కమిటీ వ్యతిరేకించింది అనమాట. సో ఇందులో ఆప్షన్ ఏ అండ్ బి ఈ 2 కమిటీలు తిరస్కరించాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను సంపూర్ణ రాష్ట్రంగా గుర్తించారు. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సంపూర్ణంగా సిక్కింని ఒక రాష్ట్రంగా గుర్తించారనమాట. సో ఈ 36వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 1975లో జరిగింది. నెక్స్ట్, ప్రస్తుతం దేశంలో గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? సో ప్రస్తుతం దేశంలో గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎంతంటే ఆప్షన్ ఏ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. యాక్చువల్గా ఇంతకు ముందు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏం చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లస్ లదాఖ్గా విడగొట్టారనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. అయితే అప్పుడు 9 అవ్వాలి కదా, ఎందుకు 9 అవ్వలేదంటే దాద్రా నగర్ హవేలీ, దయ్యూ అండ్ దామన్ ఇంతకుముందు విడివిడిగా యూనియన్ టెరిటరీస్గా ఉండేవి. ఈ దాద్రా నగర్ హవేలీ అండ్ దయ్యూ అండ్ దామన్ రెండింటినీ కలిపి ఒకటే యూనియన్ టెరిటరీగా గుర్తించడం జరుగుతుంది. సో అందుకని మనకిప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అవి ఏంటనేది నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పెంపొందించడం అనే అంశాన్ని ఇందులో చేర్చారు. సో ఆదేశిక సూత్రాల్లో చేర్చారనమాట. అంటే ఏంటి, మన దేశము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల విషయంలో కూడా మనం పనిచేయాలి. అంటే అంతర్జాతీయ పెంపొందించే విధంగా మన దేశం కూడా పనిచేయాలన్నమాట. సో దాన్ని ఒక ఆదేశిక సూత్రంగా, రాజ్య విధాన ఆదేశిక సూత్రంగా మనం చేర్చడం జరిగింది. సో ఎన్నో ఆదేశిక సూత్రం అనేది ఇంపార్టెంట్, 51వ ఆదేశిక సూత్రంగా దాన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్, ఏ కమిటీ సిఫార్సు మేరకు రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ప్రవేశపెట్టారు? సో ఇక్కడ రాజమన్నార్ కమిటీ, సంతానం కమిటీ, స్వరణ్ సింగ్ కమిటీ ఏది కాదు ఇచ్చారు. అయితే కమిటీస్ అనేవి చాలా కీలకమైన అనమాట, దానిలోంచి డైరెక్ట్గా మనకి ఎగ్జామ్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ. ఇందిరాగాంధీ టైంలో స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు మనకి
ప్రాథమిక విధులు హక్కులు మాత్రమే కాదు, ఒక ప్రతి పౌరుడికి ప్రాథమిక విధులు కూడా ఉండాలని చెప్పేసి ఈ కమిటీ నుంచి వచ్చిన రిపోర్ట్ మేరకు మనం ఏం చేస్తామంటే ప్రాథమిక విధుల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, మన రాజ్యాంగంలో చేర్చుకున్నాం. అయితే రాజమన్నార్ కమిటీ వచ్చి తమిళనాడు గవర్నమెంట్ వేసింది. అది కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఏ విధంగా మెరుగుపరచాలనేది ఈ రాజమన్నార్ కమిటీ తమిళనాడు గవర్నమెంట్ వేసింది అనమాట. అదేవిధంగా సంతానం కమిటీ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సంబంధించింది. నెక్స్ట్, ఏ ప్రకరణ న్యాయ వ్యవస్థ నుండి కార్యనిర్వాహక వర్గం నుండి వేరు చేయడం గురించి తెలియజేస్తుంది. అయితే మనం జిల్లా కలెక్టర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. జిల్లా కలెక్టర్కి ఇంకో పేరు ఏంటంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని అంటారు. ఎందుకని? యాక్చువల్గా ఏంటంటే న్యాయ సంబంధమైన అధికారాలు కూడా ఇంతకుముందు ఉండేది. అంటే ఒక కేసుని విచారించే అధికారం కూడా ఇంతకుముందు, విచారించి తీర్పు చెప్పే అధికారం కూడా ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉండేది అనమాట. మనం ఏం చేస్తాం, మెల్లిమెల్లిగా కార్యనిర్వాహక అధికారాన్ని, న్యాయ అధికారాన్ని సపరేట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఏ అధికరణ దాని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 50లోని రాజ్య విధాన ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 50 దీని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత అనే ఏకశిలపై భారత రాజ్యాంగం నిర్మితమైంది అని సుప్రీంకోర్టు ఏ కేసులో వ్యాఖ్యానించింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న ఈ కేసుల్లో మినర్వా మిల్స్ కేసు, కేశవానంద భారతి కేసు, గోలక్నాథ్ కేసు, ఈ 3 కేసులు ప్రాథమిక హక్కులు మరియు రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, ఈ రెండింటి యొక్క సంఘర్షణకు సంబంధించిన కేసులు అనమాట ఇవి. అయితే మనకి గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు మనం విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే అంశాన్ని తీసుకొచ్చింది అనమాట. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని అంటాం. అయితే ఈ మినర్వా మిల్స్ కేసు వచ్చేసరికి మనకి ఈ ఫండమెంటల్ రైట్స్, రాజ్య విధాన ఆదేశ సూత్రాలు, ఈ రెండింటి యొక్క సంఘర్షణ చల్లార్చింది అనమాట. ఏ విధంగా అంటే ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాలు రెండు కూడా రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం లేకపోతే సమతుల్యతకి మౌలికంగామైన అంశాలని, ఆ రెండింటిని బ్యాలెన్స్డ్గా చేసుకొని రెండు పాదాల మీద అలా నడవాలని చెప్పేసి ఈ మినర్వా మిల్స్ కేసులో మనం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనందరికీ తెలిసిందే. ఇది ఆర్టికల్ 356ని ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది పూర్తిగా వివరణిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ చెప్పిన కేసు అనమాట. సో ఇలా ప్రతి కేసు అది ఏ సంవత్సరం వచ్చింది, ఆ కేసు యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? మన రాజ్యాంగంలోని చాలా అంశాలు రకరకాల రాజ్యాంగాల నుంచి మనం శోధించి మరీ మనం తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అనమాట. సో అవి ఏ అంశాలు ఏ రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకున్నాం అనేది మనం ఇంపార్టెంట్, అది ఎగ్జామ్లో అడుగుతారు. అందులో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వం సవరణ చట్టం 2019లో ఏ దేశాల ప్రజలను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు? సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క ప్రజలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడానికి ఈ చట్టం చేయడం జరిగింది. అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనమాట. సో ఏ ఇమిగ్రెంట్స్, అందులో హిందూ కానీ, అంటే ఆ దేశాల్లో ఉన్న హిందూ కానీ, సిక్ కానీ, పార్సీ కానీ, బుద్ధిస్ట్ కానీ, క్రిస్టియన్ కానీ, సో ఈ మతాల యొక్క ఇమిగ్రెంట్స్ మాత్రమే మన దేశంలో ఈ పౌరసత్వ చట్టం ద్వారా 2019 ద్వారా పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం చేయడం జరిగింది. సో ఈ 3 దేశాలు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ సదుపాయంపై సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది? సో ఇంటర్నెట్ సదుపాయం దేని కిందకు వస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కిందకు వస్తుంది అన్నమాట. సోషల్ మీడియా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దీని కిందకు వస్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దేని కిందకు వస్తుందంటే ఆర్టికల్ 19 కిందకు వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుంది. సో ఇంటర్నెట్ దేని కిందకు వస్తుంది, ఏ ప్రాథమిక హక్కు కిందకు వస్తుంది? ఆర్టికల్ 19 కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్, ప్రజాస్వామ్య సూచీని ఎవరు విడుదల చేస్తారు? ద ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే కంపెనీ, ఇది యూకే బేస్డ్ కంపెనీ అనమాట. 2006 నుంచి ఇది ప్రజాస్వామ్య సూచీని ఇస్తుంది, 2006 నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం 167 దేశాల యొక్క ప్రజాస్వామ్య సూచీని డిక్లేర్ చేస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సూచీలు ఏమన్నా ఉన్నా, ఇండెక్స్లు ఏమన్నా ఉన్నా, ఆ ఇండెక్స్ ఏంటి, ఏ సంస్థ ఇస్తుంది, మన భారతదేశం ర్యాంక్ ఏంటి, ఆ సంస్థ యొక్క బేస్ ఎక్కడ, అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుంది, గత సంవత్సరం భారతదేశం ర్యాంక్ ఎంత, ఈ సంవత్సరం ఎంత, ఇలా మన ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి నివేదిక 2019 ప్రకారం సరైనది. అయితే నివేదికలు చాలా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈ నివేదిక, మానవాభివృద్ధి నివేదిక ఎవరు రిలీజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది అనమాట. అయితే ఈ భారత ర్యాంకు ఎంత అంటే 129. అంటే ఇంతకుముందు 130 ఉండేది, 129కి వచ్చాం 2019కి. నెక్స్ట్, హెచ్డిఐ భారతదేశం విలువ. యాక్చువల్గా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం చేస్తారంటే 0 నుంచి 1కి మధ్యలో మనం మెజర్ చేస్తారనమాట. అందులో భారతదేశం విలువ ఎంత అంటే 0.647. అంటే మీడియం హ్యూమన్ డెవలప్మెంట్, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కంట్రీస్లో లిస్ట్ అవుట్ చేస్తే లో హ్యూమన్ డెవలప్మెంట్ ఉన్న దేశాలు, మీడియం డెవలప్మెంట్, హై హ్యూమన్ డెవలప్మెంట్ ఉన్న దేశాలు అనమాట. అందులో మన భారతదేశం ఎక్కడ ఉంటుందంటే మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ కిందకు వస్తుంది అనమాట. ఇందులో మొదటి స్థానం ఏ దేశానికి ఉంది? నార్వేకి ఉంది. రెండో స్థానం స్విట్జర్లాండ్, మూడో స్థానం ఇజ్రాయెల్. సో ఇలా 1, 2, 3 నుంచి 5 స్థానాల వరకు మనం గుర్తుపెట్టుకోవాలి, దాని ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు విలువ ఎంతో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ర్యాంక్ ఎంతో గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు ర్యాంక్ ఎంతో గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా ఇంపార్టెంట్, కీలకమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ లింగ వ్యత్యాస సూచి ఎవరు విడుదల చేస్తారు? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా IMF, వరల్డ్ బ్యాంకు, UNDP ఇవి రిలీజ్ చేసే రిపోర్ట్స్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ర్యాంక్స్ రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు న్యూస్ పేపర్లో కనుక అది కనిపించిందంటే ఖచ్చితంగా దాన్ని మనం వదలకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్సర్. అయితే ఇండియా ర్యాంక్ ఎంత? దీన్ని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని అంటారు. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 2020లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ వచ్చి 112. యాక్చువల్గా ఇంతకుముందు 2018లో ఇండియా ర్యాంక్ వచ్చి 108 ఉండేది, 4 ర్యాంకులు పడిపోయింది అనమాట. అంటే ఇంకా మెరుగవ్వాల్సింది, మనము ఇంకా తగ్గిపోయాం అనమాట గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ పడిపోయింది. అవుట్ ఆఫ్ 153 కంట్రీస్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట, ఇండెక్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన సూచీలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? సో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే 5th ర్యాంక్లో ఉందన్నమాట సుపరిపాలన సూచీలో. అయితే సుపరిపాలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 25th డిసెంబర్ అనమాట. ఎందుకు 25th డిసెంబర్ ఇది మనం డిజిగ్నేట్ చేసింది? ఎందుకు డిజిగ్నేట్ చేసుకున్నామంటే ఆ రోజు బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి, ఈజ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆ రోజు 25th డిసెంబర్ని మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా సుపరిపాలన సూచీని రిలీజ్ చేస్తున్నాము. అందులో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటంటే 5th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు మరియు ఏ ఇతర ప్రయోజనాలకు రిట్లు జారీ చేయే అధికారం కలిగినది? యాక్చువల్గా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం ఉంది, కానీ పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జిల్లా న్యాయస్థానాలకు కూడా రిట్లు జారీ చేసే అవకాశం ఇవ్వచ్చు. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రామ జన్మభూమి బాబ్రీ మసీద్ స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల భూమి మొత్తం కేసులో ఒక కక్షిదారు అయిన ఎవరికి చెందుతుంది అని స్పష్టం చేసింది. సో రామ్లల్లా
విరాజ్కి చెందుతుందని స్పష్టం చేసింది అనమాట. ఇది ఇంపార్టెంట్ బాబరీ మసీద్ కేసు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1935 చట్టం ప్రకారం ఎన్ని రాష్ట్రాల్లో ద్విసభా పద్ధతి ప్రవేశపెట్టారు? మొత్తం ఆరు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అయితే అవి ఏ రాష్ట్రాల్లో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి ఏ రాష్ట్రాలు? బెంగాల్ ఒకటి, బాంబే ఒకటి, మద్రాస్ ఒకటి, బీహార్, అస్సాం మరియు యునైటెడ్ ప్రావిన్స్లో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రుణ ఖాతాను నిరర్థక ఆస్తి గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి రిజర్వ్ బ్యాంకు ఎన్ని రోజులకు పెంచింది? యాక్చువల్గా ఏంటంటే ఎన్పిఏ, నిరర్థక ఆస్తి అని అంటే ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అని అర్థం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకులో లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకొని ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కనుక మనం 3 months రెగ్యులర్గా మనం కట్టకపోతే, అంటే 90 days కట్టకపోతే అది నిరర్థక ఆస్తి కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్ వల్ల, లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల ఆ 90 రోజుల నుంచి కాస్త 180 రోజులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిందనమాట. అంటే 179 రోజుల వరకు, అంటే 180 రోజుల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టపోయినా అది నిరర్థక ఆస్తి కిందకి వెళ్ళదు, తర్వాత వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటారు. సో ఇది ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాల యొక్క వృద్ధి రేట్ని ఇది మెజర్ చేస్తుంది, అంచనాలు ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఎంత? 1.9. ఎందుకని? ఈ కరోనా సిచ్యువేషన్, లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల మన గ్రోత్ రేటు 1.9 పడిపోతుందని ఇది ఎస్టిమేట్ చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా నేపథ్యంలో డీలా పడిన ఆర్థిక వ్యవస్థకు ఎప్పటికప్పుడు శక్తిని అందించడానికి ఆర్థిక మంత్రి ఎంత ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది? సో అది 1.7 lakhs crores, అంటే 1.7 లక్షల కోట్లని ప్రకటించింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ప్యాకేజ్ సరిపోదని చెప్పేసి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలు లో ఉన్న టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్, ప్రవేశికకు సంబంధించి రాజ్యాంగంలో భాగం కాదు, దీన్ని సవరించలేము. అయితే ఈ రెండు తప్పనమాట. సుప్రీంకోర్టు వివిధ రకాల జడ్జిమెంట్స్లో ఏం చెప్పిందంటే ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది. అయితే దీన్ని సవరించలేమనేది తప్పు. మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ఈ ప్రవేశికకు మొట్టమొదటిసారిగా సవరణ చేసాం. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే అంశాన్ని, ఆ 3 పదాన్ని మనం ఈ ప్రవేశికలో మనం చేర్చాము. సో అది గుర్తుపెట్టుకోండి, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం ప్లస్ దీన్ని సవరించవచ్చు. అయితే ఈ సవరణ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా అయితే ఉండకూడదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అనుసరిస్తూనే ఇది ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిని అవి జరిగే కాలక్రమంలో అమర్చండి. సిక్కిం సంపూర్ణ రాష్ట్రంగా ఏర్పాటు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు, మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఏర్పాటు, పంజాబ్, హర్యానా విడిపోవడం. ఇందులో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ అనమాట. అయితే వీటన్నిటిని ఒక ఆర్డర్లో అమర్చాలంటే ముందు వాటి యొక్క ఇయర్స్ అన్న గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, హర్యానా విడిపోవడం అనే అంశం ఎప్పుడు జరిగింది? 1966లో జరిగింది. నెక్స్ట్, మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఏర్పాటు అవడం అనే అంశం ఎప్పుడు జరిగిందంటే 2000లో జరిగింది. నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953లో చేశారు. సిక్కిం రాష్ట్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1975లో చేశారు. అది గుర్తుపెట్టుకోండి, 36వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఇప్పుడు ఈ ఆర్డర్ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ 2వ జరిగింది, తర్వాత 4వ జరిగింది, తర్వాత 1వ జరిగింది, తర్వాత 3వ జరిగింది. సో ఈ ఆర్డర్. సో ఇలాంటి ఆర్డర్లో ఉన్న టైం ఫ్రేమ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. వీటిని ఎలా మనం అబ్జర్వ్ చేస్తామంటే మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి.
సో స్టూడెంట్ కనుక మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఈ టైమింగ్ అనేది మొత్తం మైండ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాజ్యాంగం పొందుపరచబడిన ప్రాథమిక విధుల్లో ఒకటి? పౌరోద్యమాల్లో పాల్గొనడం, వీధులు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశుభ్రంగా ఉంచడం, ఎప్పుడు పిలిచినా దేశ సేవ కోసం సిద్ధంగా ఉండడం, సమయానికి పన్నులు కట్టడం. అంటే వీటిలో ఏది ప్రాథమిక విధుల్లో భాగంగా ఉందని అడుగుతున్నారు. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ అనమాట. సో మిగతా అన్ని ప్రాథమిక విధిగా లేదు, కానీ ఎప్పుడు పిలిచినా దేశ సేవ కోసం సిద్ధంగా ఉండడం అనే అంశం ప్రాథమిక విధి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ కేసులు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య ఘర్షణకు సంబంధించినవి అని అడుగుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని కేసులు ఉన్నాయి ఈ రెండింటి మధ్య, ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాల మధ్య ఘర్షణ. అదేంటంటే గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు, ఈవెన్ కేశవానంద భారతి కేసు కూడా అదే. సో మనం గుర్తుపెట్టుకుందాము. నెక్స్ట్ ఇదేంటంటే ఐఆర్ కోహెల్లో కేసు 2007 అంటారు. ఈ కేసు ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సంబంధించిన కేసు అనమాట. అంటే రాజ్యాంగం మౌలిక స్వరూపం గురించి మాట్లాడిన కేసు. నెక్స్ట్ మేనకా గాంధీ కేసు వచ్చి ఆర్టికల్ 21 సంబంధించిన కేసు అనమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ప్రవేశపెడుతూ ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్, భారతదేశంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ఉందన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ నిర్వహించిన విధుల్లో క్రింది వానిలో ఏది సరైనది కాదు? సో కామన్వెల్త్ అంటే రాజ్యాంగ పరిషత్తు అది రాజ్యాంగం రచించడం మాత్రమే కాకుండా చట్టాలు చేయడానికి కూడా రాజ్యాంగ పరిషత్ ఉపయోగించామన్నమాట. చట్టం చేయడం మాత్రమే కాకుండా మన భారతదేశాన్ని కామన్వెల్త్ సభ్యత్వాన్ని ఆమోదించింది కూడా. సో జాతీయ జెండాను ఏర్పాటు చేసుకున్నాం మనం. భారతదేశం యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిని కూడా మనము రాజ్యాంగ పరిషత్తే ఎన్నుకుంది, రాజేంద్ర ప్రసాద్ గారిని. నెక్స్ట్, జాతీయ గీతం మరియు జాతీయ గేయం రెండింటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ చేసుకోలేదు అనే తప్పు, సో చేసుకున్నాం అనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో రాజ్యాంగ పరిషత్ ఏర్పరచుకున్న చిహ్నాన్ని గుర్తించండి. సో చిహ్నం ఏంటంటే ఏనుగు. సో అది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, 4 జనవరి 26ని భారత రాజ్యాంగం యొక్క ఆవిర్భావ దినంగా ఎంపిక చేయడానికి గల కారణం ఏంటి? సో వాట్ ఈస్ ద రీజన్? సో ఇందులో ఆప్షన్ డి వచ్చి కాంగ్రెస్ యొక్క లాహోర్ సమావేశం నందు ఈ రోజున పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకున్నాం అనమాట. సో అదే రీజన్. అంటే జనవరి 26నే మనము రిపబ్లిక్ డేగా ఎందుకు తీసుకున్నామంటే ఆ రోజున పూర్ణ స్వరాజ్ దినంగా కాంగ్రెస్ యొక్క లాహోర్ సమావేశం నందు అదే రోజు జనవరి 26న పూర్ణ స్వరాజ్గా మనం డిక్లేర్ చేసుకున్నాం అనమాట, జరుపుకున్నాము. సో అందుకని మనం జనవరి 26న మనం రాజ్యాంగం యొక్క ఆవిర్భావం దినంగా మనం తీసుకున్నాము. నెక్స్ట్, ఒకవేళ దేశం పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏమి జరుగుతుంది? ఒక పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి? ప్రెసిడెన్షియల్ వ్యవస్థకి పార్లమెంటరీ వ్యవస్థకి మధ్య తేడా ఏంటి? పార్లమెంటరీ వ్యవస్థలో ఏంటంటే కార్యనిర్వాహక వర్గం శాసన వర్గానికి బాధ్యత వహించాలన్నమాట. అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా చట్టసభకి బాధ్యత వహించాలి, పార్లమెంట్కి బాధ్యత వహించాలి. అదే ప్రెసిడెన్షియల్ సిస్టంలో అలా ఉండదు, బాధ్యత లేని విధంగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు అనుకో, అక్కడున్న చట్టసభకి ఎటువంటి బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరమే లేదు, ఇండిపెండెంట్గా యాక్ట్ చేయొచ్చు. కానీ మన దేశంలో అలా కాదు. మన దేశంలో ఏంటంటే కార్యనిర్వాహక వర్గం ఎటువంటి చర్యలు తీసుకున్నా దాన్ని ప్రశ్నించే అధికారం దేనికి ఉంటుంది? ఇక్కడున్న మన శాసన వర్గానికి ఉంటుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత రాజ్యాంగం నందు క్రింది వాటిలో ఏది సౌభ్రాతృత్వంని ప్రోత్సహిస్తుంది? సో ప్రవేశిక ప్రోత్సహిస్తుంది, ప్రాథమిక విధులు ప్రోత్సహిస్తున్నాయి, ఏకపౌరసత్వం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు పౌరసత్వం ఉంటుంది, మీకు పౌరసత్వం ఉంటుంది, ఇంకొకరికి కూడా పౌరసత్వం ఉంటుంది. అంటే వీళ్ళందరికీ పౌరసత్వం దేని విధంగా ఇస్తాం? అందరూ సమానమే అనే విధంగా పౌరసత్వం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో ప్రవేశికలో కూడా ఫ్రెటర్నిటీ ఉంది. ప్రాథమిక విధులు అంటే ఏంటి? నీ పొరుగువాడిని కూడా నువ్వు బ్రదర్లీహుడ్గా లాగా చూడాలన్నమాట. సో పైవన్నీ సూచిస్తున్నాయి. నెక్స్ట్, మింటో మోర్లే సంస్కరణలు సూచనలందు క్రింది వాటిలో సరైనది ఏది? సో ఆప్షన్ బి చూడండి, ఇది మత ప్రాతినిధ్య పద్ధతిని ప్రవేశపెట్టింది. సో కమ్యూనల్ రిప్రజెంటేషన్ని, కమ్యూనల్ ఎలక్టోరేట్స్ని ఇది ప్రోత్సహించింది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నందు రాజ్యాంగాన్ని సవరించే విధానం పొందుపరచబడిన అధికరణ ఏది? సో ఆర్టికల్ 368 అధికరణ ప్రకారం స్పెషల్ మెజారిటీ యూజ్ చేసి, లేకపోతే స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై స్టేట్స్ అని అంటారు. అంటే ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం, కనీసం రాష్ట్రాల ఆమోదం, ఈ రెండు విధాలు ఉపయోగించి ఆర్టికల్ 368 ఉపయోగించి మనం ఈ రెండు ప్రక్రియలు ఉపయోగించి మనం రాజ్యాంగానికి సవరణ చేయవచ్చు. సో ఆన్సర్ ఏ. అధికరణ 368 ప్రకారం రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా లేదా అనే అంశం మొట్టమొదట ఏ చారిత్రక కేసునందు లేవనెత్తును? సో ఏ కేసు అంటే కేశవానంద భారతి కేసు. సో ఈ కేశవానంద భారతి కేసులో ఏంటంటే ప్రవేశికను సవరించవచ్చు అనేది ఈ అంశంలో తీసుకొచ్చారనమాట. సో ఆప్షన్ సి. నెక్స్ట్, ఎస్ఆర్ బొమ్మాయి కేసుకి సంబంధించి క్రింది పేర్కొనబడిన అంశాలలో ప్రధానంగా మౌలిక నిర్మాణానికి దోహదంగా ఉన్నవి ఏవి? సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏంటంటే ఆర్టికల్ 356ని ఏ విధంగా ఉపయోగించాలి, వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ 356ని గురించి మాట్లాడిన కేసు అనమాట. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్ ఇస్తూ కొన్ని అంశాలని అప్హెల్డ్ చేసింది అనమాట. సో అవేంటి? సమైక్య విధానం, న్యాయ సమీక్ష, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా, ఇది మాత్రమే కాకుండా సెక్యులరిజం. సో ఈ అన్ని అంశాలని మౌలిక నిర్మాణం కిందకు వస్తాయని కూడా చెప్పింది అనమాట. సో ఆప్షన్ డి పైవన్నీ. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులందు పొందుపరిచిన అంశాలలో కేవలం దేశ పౌరులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా వర్తించే హక్కు క్రింది వానిలో గుర్తించుము. సో అధికరణ 14లో పొందుపరచబడిన సమానత్వ హక్కు విదేశీయులకు కూడా వర్తిస్తుంది అన్నమాట. ఓకే, అయితే మన విదేశీయులకి లేని హక్కులు మన దేశీయులకి మాత్రమే ఉన్న హక్కులు ఏమేమి ఉన్నాయి అంటే, విదేశీయులకి లేని హక్కులు ఏంటంటే ఆర్టికల్ 15 విదేశీయులకు లేదు, ఆర్టికల్ 16 విదేశీయులకు లేదు, ఆర్టికల్ 19 విదేశీయులకు లేదు, ఆర్టికల్ 29 విదేశీయులకు లేదు, ఆర్టికల్ 30 విదేశీయులకు లేదు. సో ఈ ఆర్టికల్స్ అన్ని ఏంటనేది మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పంపిణీ న్యాయం అనున్నది ఏ విధంగా చూడవచ్చు? సో ఈ క్రింది వాణిలో పంపిణీ న్యాయం అనున్నది ఏ విధంగా చూడవచ్చు అంటే, సామాజిక మరియు ఆర్థిక న్యాయం కలయికతో కూడినది అనమాట. అంటే పంపిణీ న్యాయం, ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ స్టేట్ ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అని అంటే, సామాజిక మరియు ఆర్థిక న్యాయం చేయగలిగితేనే, అంటే అందరూ సామాజికంగా అందరూ అభివృద్ధి చెందితేనే, అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఈ పంపిణీ న్యాయం అనేది అందుబాటులోకి వస్తుంది అందరికీ. నెక్స్ట్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించక ముందు రాజ్యాంగం నందు లేని అంశం గుర్తించండి. సో అంటే 42వ రాజ్యాంగ సవరణకు ముందు లేని అంశం అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లౌకిక తత్వం అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. ప్రియంబల్లో మనం మెన్షన్ చేసాము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. మిగతా అంశాలన్నీ ఉన్నాయి, ఆర్థిక న్యాయం ఉంది, సోషల్ అండ్ పొలిటికల్ అని ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేక లక్షణం ఏది? పార్లమెంటరీ సార్వభౌమత్వంతో మరియు న్యాయ ఆధిపత్యంతో సమ్మిళితం చెందినదిగా ఉండటం, భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారం అమెరికా సుప్రీంకోర్టు కంటే విస్తృతమైనదిగా ఉండటం. సో భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారం అమెరికా సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారం కంటే విస్తృతమైనది ఏం కాదు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి.
ఎందుకంటే అమెరికా ఎటువంటి సిస్టమ్ ఫాలో అవుతుందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతుంది. మనం ఏం పద్ధతి ఫాలో అవుతాం అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి ఫాలో అవుతాం. అంటే చట్టాన్ని చూసుకొని చట్టం ప్రకారం మనం వెళ్తాం అనమాట. మన కోర్ట్స్ కూడా కోర్స్ అది ఆ చట్టం కనుక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని కొట్టేయడం జరుగుతుంది అనుకో. కానీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మనం ఫాలో అవుతాము. అమెరికన్ రాజ్యాంగం ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వల్ల ఆ కోర్ట్స్కి విస్తృతమైన అధికారాలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడున్న న్యాయ సమీక్షకి విస్తృతమైన అధికారాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో పేర్కొన్న మూడంచెల ప్రభుత్వం గురించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. 45వ మరియు 46వ రాజ్యాంగ సవరణ చట్టాలు మూడంచెల ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాయి. నో, ఇది రాంగ్. మూడంచెల ప్రభుత్వం అనే భావన ప్రధానమైన దేశాల నుంచి ప్రేరణ పొందింది. నో, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ డి పైవేవి కావన్నమాట. ఎందుకని యాక్చువల్గా మూడంచెల ప్రభుత్వం అనేది ఎక్కడ ప్రవేశపెట్టిందంటే, ఏ రాజ్యాంగం ప్రవేశపెట్టిందంటే 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలు అనమాట. సో ఇదేమో పంచాయత్స్, లోకల్ గవర్నమెంట్స్, విలేజెస్లో పంచాయత్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, జిల్లా పరిషత్ ఏర్పాటు చేసుకోవడం, ఇది అర్బన్ లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతుంది. అంటే మూడంచెల ప్రభుత్వం, కేంద్రము రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం మరియు లోకల్గా మీరుండే నగరాల్లో ఒక ప్రభుత్వం అనమాట. ఆర్ మీరుండే విలేజెస్లో ఒక ప్రభుత్వం, పంచాయత్ ఒక ప్రభుత్వం. సో ఇలాగా మూడంచెల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏంటంటే 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలో ఏర్పాటు చేశాయి. సో దీంతో మనము ఈ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మేము కండక్ట్ చేస్తున్నాము. సో examcitizen.com టెస్ట్ సిరీస్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ వస్తాయి, సైన్ అప్, లాగిన్ ఆప్షన్స్ వస్తాయి. సో అందులో మీరు సైన్ అప్ అయ్యి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మేము ఫ్రీ మాక్ టెస్ట్ మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. మేము కండక్ట్ చేసే గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ చూడండి, స్టాండర్డ్స్ నచ్చితేనే మీరు ఈ టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవ్వండి. సో మేము ఏమి కంపెల్ చేయము, మీకు నచ్చితేనే బియాండ్ ద ఏపీఎస్సి లెవెల్స్, ఏపీఎస్సి స్టాండర్డ్స్ కన్నా బాగా మేము పెడుతున్నామంటేనే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో మొత్తం మేము 34 టెస్టులు కండక్ట్ చేయబోతున్నాము. ఇక్కడ 37 అని ఉంది, యాక్చువల్గా దిస్ ఇస్ 34 టెస్టులు మేము కండక్ట్ చేయబోతున్నాము. ఫీజు వచ్చి 999 ఫీజు. పేమెంట్ డీటెయిల్స్ ఇది. ఓకే, మీరు మాక్ టెస్ట్ రాసి యూ కెన్ జాయిన్ అనమాట. అదేవిధంగా ఇది కాకుండా మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. మొత్తం ప్రిలిమ్స్ వచ్చేసి 22 టెస్టులు పెట్టబోతున్నాము, మెయిన్స్ వచ్చి 30 టెస్టులు పెట్టబోతున్నాము. మెయిన్స్ విషయానికి వస్తే 450 క్వశ్చన్లు ఇవ్వబోతున్నాము. సో అది కూడా మీరు examcitizen.comలోకి వెళ్ళి అందులో టెస్ట్ సిరీస్ ఆప్షన్ క్లిక్ చేస్తే వస్తుంది. మీకు ఏమన్నా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఫోన్పే ఆర్ గూగుల్ పే మీరు చేయొచ్చు. నెక్స్ట్, దాని ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ కోర్సు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. దానివల్ల మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్లో మేము అడ్వర్టైజ్మెంట్ మేము కూడా చేయలేకపోతున్నాము. సో ప్లీజ్ మీ కంట్రిబ్యూషన్ ఈ విధంగా చేయండి. ఎక్కువ మంది మాకు వస్తే మేము ఇంకా బెటర్గా మేము వర్క్ చేయడానికి అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా లో ప్రైస్లో మేము వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మిమ్మల్ని అందరినీ మేము గైడ్ చేస్తాము. ఇంకా బెటర్గా మేము రోజుకి మేము ఇంప్రూవ్ అవుతాము, మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తాము, మా సర్వీసెస్ మేము బెటర్గా ఇస్తాము. సో థ్యాంక్ యూ.